హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే అందరూ ఇష్టపడే పిల్లలు పెద్దలు పెసరట్టు చూపిస్తాను రండి. దీనికి ఒక హాఫ్ కేజీ పెసలు తీసుకోవాలి అండ్ ఒక హాఫ్ టీ గ్లాస్ పప్పు పెసరపప్పు తీసుకోవాలండి. హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకుని నెక్స్ట్ ఒక గుప్పెడిని రైస్, మనం దోశ బ్యాటర్గా వాడతాం కదా, సో అటువంటి రైస్, రేషన్ రైస్ అయినా మామూలుదైనా ఒక గుప్పెడు రైస్ తీసుకుని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకుని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా ఫుల్గా వాటర్ పోసేసుకుని సైడ్కి పెట్టేసుకుంటే ఒక ఓవర్ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా తీసుకుని 2 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. దీనిలోకి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా కోసుకుని అండ్ 2 ఇంచుల అల్లం ముక్కలు చిన్నగా తరుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దోశ బ్యాటర్ వేసుకున్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి అల్లం యాడ్ చేసుకుని ఇలా అయితే వేసేసుకోవాలి. ఇదిగో చూసారా, దోశ బ్యాటర్ వేసుకున్నట్టు ఇలా మొత్తం అంత బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం పిండి వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దోశల్లాగా దీన్ని కొంచెం లూజ్ ఉండాలి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా ఉంటే ఇట్లా వేయగానే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈజీగా. అదిగో చూసారా, ఇది దోశ పిండిలాగా నైట్ వేసుకుని మార్నింగ్ వరకు పిండి పులే అవసరం లేదు. ఈ పెసరట్ అనేది ఎప్పటికప్పుడు రెడీగా అయితే వేసేసుకోవచ్చు అప్పటికప్పుడే. ఇట్లా సన్నగా, ఎక్కువ ఉల్లి దోశకి వేసుకున్నట్టు హెవీగా వేసుకోగానే ఆనియన్స్ లైట్గా వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పైన కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 2 నిమిషాలు కాలనిస్తే ఎమ్మీగా తినడానికి వేడిగా అల్లం చట్నీతో, దీనికి పల్లీ చట్నీ కూడా అవసరం లేదు, అల్లం చట్నీతో పెసరట్టు చాలా ఎమ్మీ డెడ్లీ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అందరూ బాగా ఇష్టపడతారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసేసుకుందాం. ఇందాకైతే ఆనియన్ వేసుకున్నాం కదా లైట్గా, ఇప్పుడు అవసరం లేదు. ఓన్లీ ప్లెయిన్ దోశ వేసేసుకుని ఒకటి ఇలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. అలా ఇష్టపడేవాళ్ళు అలా తినేసేయచ్చు అనమాట. ప్లెయిన్ పెసరట్టుకి పంచదార, షుగర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా పిల్లలకి మాకు కూడా చాలా ఇష్టం. ప్లెయిన్ దోశ విత్ షుగర్ అండ్ ఆనియన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.